మాట్లాడుతూ ఉండండి మీరు. ఇప్పుడు ఓకే. నేను చెప్పేది ఏంటంటే సార్, యాక్చువల్లీ మనకు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోనే ఒక మార్పు రావాలి, దాంతో ఒక చట్టం రావాలా. ఏమనంటే ఎన్నికల కంటే ముందే అలయన్సెస్ ఉండాలా, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండాలా, ఒక అండర్స్టాండింగ్ ఉండాలా, అందరూ కలిసి బైండ్ అవ్వాలా. ఒకవేళ అట్లా బైండ్ అయ్యి ఎన్నికలకు పోయి వాళ్ళు ఎన్నికల ఫలితాలు అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఈ ఇండివిజువల్ కాన్స్టిట్యుయెన్సీ కి ఇండిపెండెంట్ ఐడెంటిటీ అనేది ఇవ్వకుండా వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఒక స్ప్లింటర్ గ్రూప్ ఒక అలయన్స్ నుంచి బయటకు పోయి ప్రభుత్వాన్ని కూలుస్తానంటే మళ్ళీ ఎన్నికలే రావాలి తప్ప మళ్ళా అందరు కలిపి మళ్ళా పత్తాలన్నీ కలిపి మళ్ళా పత్తాలు పంచడం అనేది జరగకుండా కనుక మనం చేయగలిగితే, ఒక ధైర్య సాహసాలతో ఒక నిర్ణయం చేస్తే భారత రాజ్యాంగాన్ని ఆ రకంగా కన్సెన్సస్ గా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక ఒప్పందానికి వచ్చే పక్షంలో ఇది జరుగుతుంది సార్. అంతేగాని మీరు ఏ కాంబినేషన్ అంటే ఆ కాంబినేషన్ లో కలిసిపోవడం అనేది ఉంటే అది నీచాతి నీచమైన రాజకీయాలకు దారిస్తాయి. ఇప్పుడు మన ఇటీవల పార్టీలకు కూడా రిస్ట్రిక్షన్ పెట్టాలంటారు అంతే. ఎస్, ఎగ్జాక్ట్లీ. మహారాష్ట్ర సార్ మీరు ఒకటే చెప్తా సార్, సైద్ధాంతికంగా విభేదించిన తెలుగుదేశంతో పొత్తుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కన్సిస్టెన్సీ ఉంది సార్? మీరు కూడా ఇవాళ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాలు ఇవన్నీ క్లిస్టర్ క్లియర్ గా చెప్తున్నాయి. ఇండివిజువల్ కెపాసిటీలు అందరూ తీసుకెళ్లిపోయి అక్కడ వైఎస్ఆర్సీపీ చూడలేదా? ఆ కండువా డైరెక్ట్ గా కాకుండా చుట్టపోళ్ళు అందరికి వేసి వేరే చాప మంచం ఇచ్చి వెనకాలకు బెంచ్లు తగలడ్డారు అందరూ. సార్ ఒక విషయం సార్, మనము ఒక అంశంలో ఒక సొల్యూషన్ మాట్లాడుకునేటప్పుడు మీ దగ్గర నా దగ్గర లేదు. ఇట్ రిక్వైర్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ రావాలి. ఇవన్నీ మీ చేతిలో నా చేతిలో ఎక్కడ ఉన్నాయి? మీ పార్టీ దీని మీద కన్ఫైన్ అయిందా? సార్ హ్యావ్ పేషెన్స్ సార్. ఈ పేషెన్స్ చూస్తూనే ఉన్నాం. 77 ఏళ్ళు నిన్న గణతంత్ర దినోత్సవం దగ్గర నుంచి అన్ని రోజులు ఏ రోజు కరోజు లాగా గాంధీ మహాత్ముడికి అంబేద్కర్ కి దండాలు పెట్టుకుని తిరుగుతున్నాం. ప్రసాద్ గారు మీకు ఎంతైతే అనుభవం ఉందో దాదాపు అంత కాకున్నా అంతకంటే కొద్దిగా తక్కువలో అనుభవం ఉన్న వ్యక్తినే నేను కూడా. రాజకీయాలను అన్ని కోణాల నుంచి చూసినాను, అంతమంది వ్యక్తులతో పరిచయం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను మీకు. కంటెంట్ ఎప్పుడు కూడా యాదకుంచుకోండి, ఒక ఉప్పెన వచ్చిన తర్వాతనే ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. రాజకీయాలు ఇంత కలుషితం అయిన తర్వాతనే అన్ని రాజకీయ పార్టీలో పరివర్తన వస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉత్తగానే తీసుకురాలేదు సార్. అంత 400 మంది సభ్యులు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని నేను కూలుస్తా అని జ్ఞాని జైల్ సింగ్ పట్టుబట్టుకొని ఉన్నాడు ఢిల్లీలో. కమలాపతి త్రిపాఠి పోయి జ్ఞాని జైల్ సింగ్ చెప్పినాడు, 400 మంది సభ్యులున్న ప్రభుత్వాన్ని నువ్వు కూలుస్తానంటే నువ్వు చరిత్ర హీనుడు అయిపోతావు, అది సాధ్యం కాదు. నాకు కూడా రాజీవ్ గాంధీతో రాజకీయ విభేదాలున్నాయి, కానీ నేను ప్రభుత్వం కూల్చడం గురించి నేను మాట్లాడలేను అన్నాడు. పోస్టల్ బిల్ గురించి ఐ డోంట్ నో వెదర్ యువర్ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్ ఆర్ నాట్, బట్ వీ వర్ ప్రెసెంట్ ఇన్ దోస్ డేస్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. సో దేర్ షెల్ బి ఎ చేంజ్. మనము కన్సెన్సస్ ఎట్లా బిల్డప్ చేస్తాం? షెల్ బి చేంజ్ కెనాట్ బి సార్, ఇట్ మస్ట్ బి. నౌ యు హావ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ద షెల్ బి. ఇట్ నీడ్స్ టు బి, ఇట్ మస్ట్. ప్లీజ్, you have to have patience, sir. It is not correct. In a debate, you should allow the other person to talk. What I mean to say is that ఇప్పుడు అందరం తప్పులు చేసిన వాళ్ళం కాబట్టి అందరం కలిసి మీరు ఈ తప్పులు చేశారు, మీరే తప్పులు చేశాము అనుకుంటూ మనం కాంప్రమైజ్ కాలేం సార్. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక హెల్దీ పొలిటికల్ గ్రౌండ్ తీసుకురావాలనుకున్నప్పుడు ఇతరులు చేసిన తప్పులను వెంచేటువంటి పరిజ్ఞానం కంటే అది అందరికీ తెలుసు ఎవరు ఏం చేశారు అనే దాంట్లో ఇప్పుడు మనం కొత్తగా కనుక్కొని చెప్పేదంటే ఏం లేదు. కానీ ఒక పొలిటికల్ కన్సెన్సస్ తీసుకురావాలి. అది ఎవరు చేయాలి? ఒక నేషనల్ పార్టీ చేయాలి, ఒక భారతీయ జనతా పార్టీ చేయాలి, ఒక కాంగ్రెస్ పార్టీ చేయాలి. వాళ్ళిద్దరు కలిసేసి వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ అలయన్సెస్. Whoever comes to us, they have to align with us only before elections. After elections, స్ప్లింటర్ గ్రూప్స్ ని మేము చేర్చుకోమని వాళ్ళిద్దరు కనుక ఒక భీష్మించుకొని ఒక నిర్ణయానికి కనుక వచ్చుంటే, ఒక ఒప్పందానికి కనుక వచ్చుంటే ఈ గయారాంల సంస్కృతి ఉండదు. వీళ్ళకి ఏంది అక్కడి నుంచి వచ్చిన వాడికి అంటే మీ మాతృ సంస్థను నువ్వు ఎంత పెద్దగా దెబ్బ కొట్టినావు, మాతృ సంస్థను ఎంత సర్వనాశనం చేసినావు అనే దాని మీద ఆ కులమానాన్ని బట్టి వాళ్లకు అర్హతలు కల్పిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కాదని ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హోం మంత్రులు ఆ మంత్రులు ఇచ్చిన తర్వాత ఎవడు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీలో ఉంటాడండి? ఇప్పుడు బోలే నాయక్ ఆయనకి కట్ అయిందండి, మీ వాయిస్ కట్ అవుతుంది. శరత్ గారు ఆడియో అన్మ్యూట్ చేసుకున్నారు. శరత్ గారు ఆడియో అన్మ్యూట్ చేసుకున్నారు. సార్ మాకేమైనా ఉంటే చెప్పండి సార్. చెప్పండి నాయక్ గారు, మీరేమైనా చెప్పాలని చెప్పండి. మీరేటే చెప్తాం, మీరేమైనా నో అన్మ్యూట్ మీకు వినబడుతుందా? మీ వ్యూ ఏంది మొత్తానికి? ఇప్పుడు రాజకీయ పార్టీల మీద కూడా పెట్టాలి. రాజకీయ పార్టీలు కూడా ఒకసారి గెలిచి మళ్ళీ వేరే వైపు పోతున్నాయి, కంప్లీట్ యూటర్న్ తీసుకుంటున్నాయి.
లేదు, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము భరత్ గారు. ఏంటంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా, ఓ రాజ్యాంగం ఉండగా కూడా దాన్ని అతిక్రమించి మేమే అధికారంలో ఉండాలనేటువంటి ఏదైతే ఈ సిద్ధాంతం ఉందో దీన్ని ఎవరు మార్చాలి? నేను ఏమంటానంటే, మనల్ని ఒక సుప్రీం కోర్ట్, మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఒక వైట్ కాలర్, ఒక ఈ రెండు వ్యవస్థలు ఉన్నాయి కదా. సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని వీటిని కొన్నిసార్లు చేయకపోతే నా అవసరం కొరకు నేను అధికారంలో ఉన్న రోజులు ఏదో ఒకటి మారుస్తూనే ఉన్నా కదా. మీరు చూసారు కదా 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారో మీరు చూడలేదా? ఏం చేశారు? ఆయన అధికారంలో ఉన్న రోజులు చూసుకున్నారు. బొల్లమలే గారు చక్కగా దాన్ని విశ్లేషించారు. సరే కదా, బొల్లమలే గారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును, ఆయన ఎందుకంటే లేకుంటే ఆయన ఎందుకు పోతుందండి? పార్టీలు ఎందుకు పోతాయి? సిద్ధాంతాలు ఎందుకు మారుతాయి? ఆశ ఎక్కువై ఇది పెట్టుకొని ఏదో మేమే ఉండాలి, మాదే నడవాలంటే ఉండని సన్యాసులారా మీరు ఇక్కడ ఉండరు కదా, ఎవడైనా పోవలసిందే కదా. ఆ చావు వచ్చి కోరేదానికి అనేక లేని సమస్యలు పెట్టుకొని చావడం కంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించినప్పుడు ఆ పద్ధతిలో పోవడానికి సిద్ధంగా లేవు కదా పార్టీలు. ఏ పార్టీలు చెప్పండి మీరు? అదే ఏ పార్టీ లేదు. మీరు రియాలిటీగా వాస్తవంగా మాట్లాడుతున్నందుకు నిజంగా ధన్యవాదాలు. తప్పే ఉన్నది సార్. మరి మాలాంటి వాళ్ళు ఇలా కూర్చోండి దేనికి పడితే దాన్ని జోకుతూ పాడుతూ మామూలుడైతే పార్టీలు కూడా జోకాల్సిన అవసరం లేదు. ఎందుకు పిలుస్తారు? నేను ఏమంటున్నానంటే సార్, నేను ఒక గుర్తు మీద గెలిచిన, ఏదో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన, నా వ్యక్తిత్వం, నా మనస్తత్వం, నాకు కొద్దిగా సిగ్గు శరం ఉంటే నేను అది రాజీనామా చేసి పోవాలి సార్. అరే నువ్వు ఇక్కడ పుట్టి నేను వానికి పుట్టలేదు, నేను నీకు పుట్టినంటే అది చూసే వాళ్ళకి కూడా మంచిగా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు పెద్దలు, కడియం శ్రీహరి గారు కావచ్చు, లేదా అక్కడ దానం నాగర్, ఎన్ని నాటకాలు ఆడుతున్నారు అందరికీ తెలుసు కదా సార్. అరే కూతుర్నే ప్రచారం చేసి కాంగ్రెస్ లో వీరు గెలిపించుకునే ఆయన నేను కాంగ్రెస్ నాయకునే, నేనెందుకు బీఆర్ఎస్ అయితే అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? బీఆర్ఎస్ కి నేను రాజీనామా చేయలేదు. అరే నువ్వు రాజీనామా చేస్తే చేయకపోతే నువ్వు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్ లో ఉన్న ఒప్పుకుంటే వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అతనే రాజకీయాలను లేదా రాజకీయ సిద్ధాంతాలను కాపాడకపోతే ఈ అమ్ముడుపోయే ఎమ్మెల్యే ఎంపీలని ఏమని మాట్లాడతారు సార్ మీరు? సో మొత్తానికి సిస్టమ్ లో మార్పు రావాలి. థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, చాలా మంచిగా చెప్పారు మీరు. ఎందుకంటే ఒక మాట నచ్చింది ఏంటంటే, జోకుతూ కూర్చోలేను, ఏ పార్టీనైనా జోకుతూ కూర్చోలేను, చాలా మంచి మాట చెప్పారు. సో నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల గురించి డిస్కషన్ ఉంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ చాలా దారుణం. సమ్మక్క సారక్క జాతర జరుగుతుంటే ఆ జాతరకు అటెండ్ కాలేని పరిస్థితి. 30వ తేదీ వరకు నామినేషన్లు, నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవాళ వచ్చి నామినేషన్లు అంట. చరిత్రలో ఎక్కడా చూడలే. షెడ్యూల్ ఇచ్చిన తెల్లారి నుంచే నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎక్కడా చూడలేదు. చాలా ఆగ్రహం వ్యక్తం అవుతుంది మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మీద. బ్రేక్ తర్వాత ఆ అంశం మీద చర్చిద్దాం. సో ఓవరాల్ గా స్పందన ఒకటి, ఈ పార్టీ ఫిరాయింపులను చూస్తే చాలా వెగట పుడుతుంది. ఎమ్మెల్యేలను చూసి కింది స్థాయి వాళ్ళు మా ఎమ్మెల్యేనే పోయినాడు అని మాట్లాడుతున్న పరిస్థితి. దానం నాగేందర్ మీద వేటు వేయకపోతే, దానం నాగేందర్ తనంతట తాను రిజైన్ చేయకపోతే ఇక ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనే అనుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు. ప్రజాస్వామ్యం ఒంటికాలు కాదు, బొట్టన వేల మీద చిటికెన వేల మీద కూడా నిల్చొని లేదనే అనుకోవాలి. రైట్, ఇక డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ పై డిస్కస్ చేద్దాం.